everyone, welcome back to our channel. Today I am sharing a simple ginger tea recipe for throat irritation, cough, cold and voice heaviness. ఈ వీడియోలో నేను జింజర్ టీని కరెక్ట్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో, ఎప్పుడు తీసుకోవాలి అండ్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. ఈ టీ కంప్లీట్లీ న్యాచురల్, హోమ్లో ఈజీగా అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. జింజర్ అంటే మనకి అందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్. జింజర్ టీ ఎందుకు థ్రోట్ ప్రాబ్లమ్స్కి మంచిదంటే జింజర్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సో థ్రోట్లో స్వెల్లింగ్ అండ్ ఇరిటేషన్ రెడ్యూస్ చేస్తుంది. కోల్డ్ కఫ్ వల్ల వాయిస్ హెవీగా అయితే ఈ టీ చాలా సూతింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వెదర్ చేంజ్ అప్పుడు, ఏసీ ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఆర్ కంటిన్యూస్గా మాట్లాడితే జింజర్ టీ చాలా హెల్ప్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ 1 కప్ వాటర్ తీసుకుని బాయిల్ చేయండి. అందులో క్రష్డ్ జింజర్ యాడ్ చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 5 to 7 minutes స్లోగా బాయిల్ చేయండి. హై ఫ్లేమ్లో బాయిల్ చేయకండి, ఎందుకంటే జింజర్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ థ్రోట్కి హార్ష్గా ఉండొచ్చు. ఆప్షనల్గా యూ కెన్ యాడ్ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ ఆర్ 2 to 3 తులసి లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ రెండు థ్రోట్కి చాలా సూదింగ్గా ఉంటాయి. అండ్ వాటర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి జింజర్ స్మెల్ స్ట్రాంగ్గా వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసి కప్లో పోర్ చేయండి. టీ కొంచెం వామ్ అయ్యాక 1 teaspoon హనీ యాడ్ చేయండి. హనీని బాయిలింగ్ వాటర్లో యాడ్ చేయకండి, వామ్ వాటర్లోనే యాడ్ చేస్తే బెటర్. ఫాస్ట్గా తాగండి, స్లో సిప్స్లోనే తాగండి. అండ్ బెస్ట్ టైం వచ్చేసి నైట్ బిఫోర్ స్లీపింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తాగండి. ఈ జింజర్ టీని డైలీ వన్స్ తాగొచ్చు. కోల్డ్ ఆర్ థ్రోట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మ్యాక్సిమం 2 times a day. చిల్డ్రన్కి అయితే జింజర్ క్వాంటిటీ తగ్గించండి. ఎక్సెస్ జింజర్ డైలీ తీసుకోవడం అవాయిడ్ చేయండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే జింజర్ క్వాంటిటీ తగ్గించండి. లేడీస్ ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ సివియర్ థ్రోట్ పెయిన్ ఆర్ ఫీవర్ ఉంటే హోమ్ రెమెడీస్ మాత్రమే డిపెండ్ అవ్వకండి. ఈ వీడియోలో చెప్పిన రెమెడీ మెడికల్ ట్రీట్మెంట్కి సబ్స్టిట్యూట్ కాదు. ఈ టీ సింపుల్గా ఉంటుంది బట్ వెరీ ఎఫెక్టివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయస్.